ఇప్పుడు ఏదైతే మనం అంశాన్ని చర్చిస్తున్నామో సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టడం కానివ్వండి, వివిధ రకాల హెరాస్మెంట్ గురి చేయడం కానివ్వండి, వీటన్నిటి విషయంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ లో ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఎవరు అటువంటి పనులు చేసినా కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఇవాళ మేమేదైతే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించామో ఇది రాజకీయ కష్ట సాధింపులో భాగంగా మేము చేయట్లేదండి. ఏదైతే సోషల్ మీడియాలో కూడా చెత్త పేరుకుపోయిందో ఆ చెత్తని శుభ్రం చేసే పనిని ప్రారంభించాం. కాబట్టి ఆ రకంగానే దీన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ చెత్త ఎక్కువగా మనకి నిన్న మొన్నటి వరకు రాష్ట్రాన్ని పాలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనపడతా ఉంది. సో అందుకని వాళ్ళు ఏదో మా పైన రాజకీయ కష్ట అంటా ఉన్నారు, కానీ ఆ చెత్తను పెంచి పోషించింది వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఎఫెక్ట్ అవుతా ఉన్నారు. కాకపోతే ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విషయంగా కానీ ఎవరి విషయంగా కానీ ఎవరు సోషల్ మీడియా వేదికగా అసభ్యంగా పోస్టులు పెట్టి ఎవరిని హెరాస్మెంట్ గురి చేసినా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ప్రొఫెసర్ గారిని కూడా నేను కోరుతున్నా, సార్ మీరు కంప్లైంట్ ఇవ్వండి, ఇమ్మీడియట్ గా దానిపైన యాక్షన్ తీసుకుంటాం. లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దీనిలో ఏ రకంగా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. మీరు ఒక కంప్లైంట్ ఫైల్ చేసి నాకు కూడా పంపించండి కాపీ. నేను కూడా గౌరవ హోంమంత్రి గారితో ఫాలో అప్ చేసి, డీజీపీ గారితో ఫాలో అప్ చేసి